సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడతాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ విష్ణు టాక్స్. సో మాధవిరెడ్డి గారు, ఒకసారి ఇవాళ వీకెండ్ మార్కెట్లు ఎక్కడ క్లోజ్ అయినా చూద్దాం. ఇవాళ 30th జనవరి ఫ్రైడే వీకెండ్. సెన్సెక్స్ విషయానికి వస్తే 296 పాయింట్ల నష్టంతో 82,269 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ విషయానికి వస్తే 98 పాయింట్ల నష్టంతో 25,320 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 347 పాయింట్ల నష్టంతో 59,610 వద్ద క్లోజ్ అయింది. సో చెప్పాలంటే మార్కెట్లు ఇవాళ కాస్త స్వల్ప నష్టాలతో వీకెండ్ క్లోజ్ అయినాయి. సో అదే విధంగా బడ్జెట్ కూడా మనకు 1వ తారీఖు వాలిటిలిటీ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ ఇవాళ వీకెండ్ ఫాల్ కి ఎటువంటి రీజన్స్ ఉన్నాయంటారు? సో మనకి ఎకనామిక్ సర్వే వాళ్ళు తీసుకొచ్చారండి. అంటే అంటే మార్కెట్ ని అప్లిఫ్ట్ చేస్తుంది అనుకున్నాం, కానీ బట్ ఒక్కసారిగా యుఎస్ మార్కెట్స్ లో ఏదైతే మనకి నెగటివ్ అక్కడ మైక్రోసాఫ్ట్ కొంచెం డిసప్పాయింటెడ్ ఎర్నింగ్స్ తీసుకొచ్చిందో అక్కడ నుంచి మన దగ్గర కూడా కొంచెం వీక్నెస్, అంటే ఏషియన్ మార్కెట్స్ కూడా వీక్ గా క్లోజ్ అయ్యాయి. అలానే మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంచెం మనకి వీక్ లో క్లోజ్ అయ్యాయి. ఇక మీకు తెలిసిందే, ఇరాన్ యుఎస్ మధ్య బాగా జియో పొలిటికల్ టెన్షన్స్, ఒకవైపు వార్ లాగా మనకి అక్కడ టెన్షన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇవన్నీ నేపథ్యంలో మనకి మార్కెట్స్ అయితే ఫైనల్ గా చాలా వాలటైల్ గా సెషన్ జరిగి ఫైనల్ గా నెగిటివ్ లో మనకి మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి. బట్ ఎకనామిక్ సర్వే మాత్రం చాలా పాజిటివ్ గా వాళ్ళు తీసుకొచ్చారు. లైక్ జీడిపి గ్రోత్ అంటే మనకి ఒకవైపు టారిఫ్స్ కానీ, ఒకవైపు మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ని ఉన్న మార్కెట్ ఎకానమీ మాత్రం చాలా రెసిలియంట్ గా ఉంది, చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. డిస్పైట్ ఆఫ్ ఆల్ దీస్ నెగిటివ్ ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఇంత నెగిటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్నా మన ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా నిలబడింది. జీడిపి గ్రోత్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 7.4%. ఫిజికల్ డెఫిసిట్ కూడా చాలా కంట్రోల్లో తీసుకొస్తున్నాము, 4.4%, 4.5%. అలానే ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోనే మనకి ఉంది అని చెప్తూ ఉన్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే బ్యాంక్స్ అసెట్ క్వాలిటీ చాలా బాగుంది అని చెప్పి వాళ్ళు చెప్పారు. అలానే గవర్నమెంట్ నుంచి ఇంకా క్యాపిటల్ స్పెండింగ్ త్రూ బడ్జెట్ ద్వారా, మనకి సండే రోజు బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్ ద్వారా ఇంకా క్యాపిటల్ స్పెండింగ్ చేసి మన ఎకానమీని కొంచెం సపోర్టివ్ గా తీసుకొని వెళ్ళేటట్టుగానే మనం ఇదంతా ఏంటంటే ఎకనామిక్ సర్వే ఎట్లా చెప్తుందంటే మనకి రోడ్ మ్యాప్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఎలా ఉండబోతుంది ఎకానమీ అనే దాని గురించి. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అది చాలా పాజిటివ్ గానే తీసుకొచ్చారండి. బట్ ఏవైతే మనకి గ్లోబల్ న్యూస్ కానీ, యుఎస్ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ వల్ల మనకి నెగిటివ్ గా మనకు కనిపించాయి. బట్ ఏదైతే యుఎస్ అంటే మనకి టారిఫ్స్ మనకి ఏదైతే 50% వచ్చిందో దాని వల్ల ఎకానమీ అంత హట్ అవ్వలేదు అని వాళ్ళు దాని ద్వారా తీసుకొచ్చారు. బట్ మనకి రీసెంట్ గా జరిగిన EU డీల్ విత్ ఇండియా ఏదైతే మనకి యూరోపియన్ యూనియన్ తో, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పన్నారు. అంటే మొత్తం గ్లోబల్ జీడిపిలో ఇండియా అంటే యూరోపియన్ యూనియన్ డీల్ మొత్తానికి 25% ఉంటుందని. సో ఇది మన ఇండియాని గ్లోబల్ ట్రేడ్ లో ఒక చాలా స్ట్రాంగ్ గా తీసుకువెళ్తుంది అని చెప్పి చాలా పాజిటివ్ గా అయితే మనకి EU డీల్ అయితే స్టార్ట్ అయిందండి. సో దానివల్ల కొన్ని ప్రోడక్ట్స్ కూడా మనకి చీప్ అవుతూ ఉన్నాయి. అప్పట్లో మనకి అంటే ఎస్పెషల్లీ ఏవి మనకి ఇంపోర్ట్స్ అక్కడ నుంచి వచ్చే వాటి మీద ఏవైతే ఇండియాకు వస్తున్నాయో అవన్నీ కూడా కొంచెం చీప్ అవబోతున్నాయి అని మనకి చెప్పారు. అందులో ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది మనకి ఆల్కహాల్, ఈ దానికి సంబంధించిన విస్కీస్ కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 70% వరకు తగ్గొచ్చు అంటున్నారు. అలానే పెర్ఫ్యూమ్స్, లగ్జరీ వస్తువులు సంబంధించి ఇంపోర్టెడ్ గూడ్స్ కొన్ని సంబంధించి బ్యాగ్స్ అవి ఉంటాయి కదండి, సో అవి కూడా మనకి ఒక 70% వరకు తగ్గుతాయి. అలానే చాక్లెట్స్, మనకి స్విస్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపోర్టెడ్ జరుగుతూ ఉంటాయి, అవి కూడా 80% తగ్గుతాయని చెప్తున్నారు. ఆలివ్ ఆయిల్, అలానే ఫుట్వేర్, యూరోపియన్ ఫుట్వేర్ కూడా 60% వరకు తగ్గుతుంది. అలానే స్విస్ వాచెస్ మనం అవి పెట్టుకుంటూ ఉంటారు, చాలా మంది ఇంపోర్ట్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళారంటే తప్పకుండా వాచెస్, చాక్లెట్స్ తెచ్చుకుంటారు కదండి. సో అవి ఇప్పుడు మన దగ్గరే దాదాపుగా 80% తక్కువకి రావచ్చు అంటున్నారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే లగ్జరీ కార్స్, ఆడి కార్స్ గానీ, BMW ఇవన్నీ కూడా 30-40% తక్కువకు వస్తాయని చెప్తున్నారండి. దీస్ ఆర్ ఆల్ అంటే బడ్జెట్ కి ముందే మనకు కొంచెం గుడ్ న్యూస్ లాగా యూరోపియన్ యూనియన్ డీల్ అనేది మనకి జరిగింది. అలానే మన దగ్గర నుంచి వెళ్లే
ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉంటాయో అవైతే కంప్లీట్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే 0% తో మనం అందరం అంటే టెక్స్టైల్స్ కానీ జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మన వాళ్ళు ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేయాలనుకుంటున్నారో ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు అని అంటున్నారండి. సో ఇది ఏంటంటే కొంచెం ఈ టెక్స్టైల్స్ ఫుట్వేర్ కి సంబంధించి తర్వాత ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీకి సంబంధించి ఎవరైతే ఎక్స్పోర్టర్స్ ఉన్నారో ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ న్యూస్ గా మనకి లెదర్ కి వీటికి సంబంధించి బిజినెసెస్ అన్ని కూడా బాగా జరుగుతాయి. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత మనకి ఇది ఓపెన్ అయిందండి. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ద ఎకానమీ. సో అలానే మనకి ఇక్కడ నుంచి చదువుకునే వాళ్ళు కానీ ప్రొఫెషనల్స్ కానీ ఐటీ కానీ ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు యుఎస్ కి వెళ్ళాలంటే చాలా కండిషన్స్ వచ్చేసాయి కాబట్టి సో పీపుల్ ఆర్ సర్చింగ్ అసలు యుఎస్ కాకుండా ఇంకా వేరే కంట్రీస్ కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారండి మన దగ్గర కూడా. సో ఇప్పుడు యూరోపియన్ యూనియన్స్ ఆల్సో ఆర్ షోయింగ్ మీకు చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది ప్రొఫెషనల్స్ కానీ ఐటీకి కానీ అలా కూడా మనకి చెప్తున్నారు. అలానే లాంగ్ టర్మ్ లో మన దగ్గర ఇన్నోవేషన్స్ కానీ ఇంకా మీరు ఫ్యూచర్ లో యూరోపియన్ యూనియన్ బ్యాంక్స్ చూస్తారు, యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చే ఫండ్ మేనేజర్స్ వస్తారు ఇక్కడికి, మనకి మ్యూచువల్ ఫండ్స్ లో వస్తారు, అలానే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా మన దగ్గర మీరు చూస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ మనకి దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ అబౌట్ టు హ్యాపెన్. దిస్ ఈస్ వెరీ వెరీ బిగ్ డీల్ అండి. అంటే గత సంవత్సర కాలంగా ట్రంప్ ఈ టారిఫ్లతో మన ఇండియన్ మార్కెట్స్ కి జలకిస్తే ఇప్పుడు మన మోడీ గారు యూరోపియన్ యూనియన్ డీల్ తో అమెరికాకి గట్టిగానే జలకిచ్చారు. నౌ వీఆర్ వెరీ స్ట్రాంగ్ వాళ్ళతో మనము, ఎందుకంటే వాళ్ళకు కూడా మరి ఈయన టారిఫ్స్ భయం పెట్టాడు కదండి యూరోపియన్ యూనియన్ వాళ్ళకు కూడా మీకు 25% వేస్తాను మీకు గ్రీన్లాండ్ లేకపోతే. సో వాళ్ళు కూడా దే ఆర్ వెరీ మచ్ ఈగర్ టు హ్యావ్ సమ్ న్యూ ట్రేడ్ పార్ట్నర్స్. వాళ్ళు కూడా అందరూ కూడా ట్రేడ్ పార్ట్నర్స్ ని వెతుక్కుంటున్నారు కదా. సో అయితే ఇప్పుడు మాధవ్ రెడ్డి గారు, ఇప్పుడు ఎఫ్ఐఎస్ స్ట్రాటజీ ఎలా ఉంది, ఎఫ్ఐఎల్ యొక్క పర్సెప్షన్ ఎలా ఉంది? ఎందుకంటే నెక్స్ట్ రాబోయే 2-3 రోజులు ఇండియన్ మార్కెట్స్ కి చాలా కీలకం. అదేవిధంగా ఎఫ్ఐఎల్ అనే వాళ్ళకు కూడా మన ఇండియన్ మార్కెట్స్ కి చాలా కీలకం. రేపు ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నాం. అదేవిధంగా ఎకనామిక్ సర్వే కూడా చాలా పాజిటివ్ గా వచ్చింది. తర్వాత EU డీల్ కూడా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సో ఒక 3-4 మేజర్ న్యూసెస్ అనేవి మన ఇండియన్ మార్కెట్ చుట్టూ తిరుగుతున్నాయి కాబట్టి ఎఫ్ఐఎల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంది ఈ టైంలో? సో వాళ్ళు కూడా అంటే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళకి బాగా అంటే హర్ట్ అవుతున్న విషయం ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ మనం 10% ఉండేది 12.5% చేసాము. సో అదేమైనా మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తే ఎస్పెషల్లీ ఎఫ్పిఐస్ ఫ్లోస్ కానీ ఎఫ్ఐఐస్ ఫ్లోస్ కానీ అట్లీస్ట్ కొంచెం రిలాక్సేషన్ ఇస్తే మేబీ ది మైట్ కమ్ బ్యాక్. అది ఒకటండి. ఇంకోటి ఏంటంటే రూపీ, మన రూపీ ఫాల్ కూడా వాళ్ళకి చాలా అది డిసడ్వాంటేజ్ అవుతుంది ఎఫ్ఐఐస్ కి. ఎందుకంటే వాళ్ళు కన్వర్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు చాలా లాస్ అవుతోంది వాళ్ళకి. సో దీనివల్ల ఏంటంటే రూపీ ఫాల్ ని కూడా మనం కంట్రోల్ గానీ చేసినట్లయితే మొన్న ఆల్మోస్ట్ 92 అబౌవ్ కి వెళ్ళిపోయిందండి. చాలా వరకు మనకి రూపీ అనేది డిప్రిషియేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ 91.9 అట్లా వచ్చింది. సో అగైన్ మార్కెట్స్ అంటే మన ఆర్బీఐ కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ 90, 89 ఆ స్టేజ్ కి తీసుకొస్తే ఎఫ్ఐఐస్ మైట్ కమ్ బ్యాక్ అండి. వాళ్ళని హట్ చేసేవి రెండు రూపీ డిప్రిసియేషన్, ఇంకొకటి క్యాపిటల్ గెయిన్స్. ఈ రెండింటిని మనం అడ్రస్ చేసినట్లయితే, ఎందుకంటే మన కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా కొంచెం మిక్స్డ్ గా బాగానే ఉన్నాయి. అంటే మరీ అంత ఓవర్ ఎక్స్పెక్ట్ కొన్ని కంపెనీస్ అండి, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కొన్ని కంపెనీస్ లైక్ ఐటీసీ కానీ ఇవన్నీ కొన్ని యావరేజ్ మనకి తీసుకొచ్చాయండి. బట్ దేర్ ఆర్ సర్టన్ కంపెనీస్, సో దేర్ ఆర్ కొన్ని కార్పొరేట్ ఎర్నింగ్స్ ఉన్నాయండి లైక్ వేదాంత కానీ పేటిఎం కానీ నిపాన్ ఏఎంసీ, దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ ఎర్నింగ్స్. అలానే యావరేజ్ అంటే కొంచెం ఐటీసీ, స్విగ్గీ, వోల్టాస్, బ్లూ స్టార్, డిక్సాన్, ఐఎక్స్ ఇవన్నీ కొంచెం యావరేజ్ ఇచ్చాయి. బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే హడ్కో, ఆర్ఈసీ, తర్వాత మనకి అదాని పవర్, దీపక్ ఫర్టిలైజర్స్, మనపురం ఫైనాన్స్, ఈ విధంగా కొంచెం కార్పొరేట్ ఎర్నింగ్స్ అయితే కొంచెం బాగా హర్ట్ చేసాయండి ఎఫ్ఐఐస్ ని. అంత ఎక్స్పెక్టెడ్ గా అంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా రాలేదు. సో మేబీ లెట్స్ హోప్ సో నెక్స్ట్ క్వార్టర్ ఏమైనా వస్తే ఎఫ్ఐఐస్ మైట్ కమ్ బ్యాక్ టు ఇండియన్ మార్కెట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖున ఆదివారం మనకి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు నిర్మలా సీతారామన్ గారు. అయితే ఆ రోజు స్టాక్ మార్కెట్స్ పనిచేస్తున్నాయి కదా? అవునండి, ఆ రోజు ఎస్పెషల్లీ అది ఎప్పుడు జరగలేదు. సండే రోజు మనకి స్టాక్ మార్కెట్స్ ఉండడం అనేది ఎప్పుడు జరగలేదు. సో ఈసారి మనకి బడ్జెట్ ఏ రోజున్నా ఆ రోజు, లాస్ట్ టైం ఒకసారి సాటర్డే వచ్చినా సాటర్డే బడ్జెట్ రోజు మార్కెట్స్ ఓపెన్ చేశారు. సో అదే కంటిన్యూ చేస్తూ బడ్జెట్ ఈవెన్ సండే రోజు వచ్చిన నార్మల్ టైమింగ్స్ అండి, మళ్ళీ టైమింగ్స్ లో కూడా ఏం చేంజ్ లేదు. ఆల్మోస్ట్ 9 o'clock నుంచి మనకి 3:30 వరకు కూడా మనకి యాజ్ యూజువల్ గా మార్కెట్స్
బడ్జెట్ రోజు, ఎందుకంటే బడ్జెట్ రోజు మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉంటుందండి. సో ఆ ఇంపాక్ట్ అంటే మీరు గమనించే ఉంటారు, అక్కడ స్పీచ్ అవుతూ ఉంటుంది, ఇక్కడ రియాక్ట్ అవుతూ ఉంటుంది మార్కెట్స్. సో ఈ వాలటిలిటీని అప్పుడు కొంచెం గ్రాస్ప్ చేసుకోవడానికి మార్కెట్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు, ఈవెన్ దో ఆన్ సండే వీఆర్ హ్యావింగ్ ద బడ్జెట్ అండి, యాజ్ యూజువల్ నార్మల్ టైమింగ్స్ లోనే బడ్జెట్ అనేది మనకి సండే రోజు ఉంటుంది. సో అందరూ కూడా ఆ రోజు గమనించాలి, ఈ టైమింగ్స్ సండే రోజు మార్కెట్స్ ఉన్నాయండి. బిఎస్సి ఎన్ఎస్సి ఇప్పుడు బడ్జెట్ రోజు మార్కెట్ ఉంది కాబట్టి ట్రేడింగ్ అవర్స్ కూడా యాజ్ యూజువల్ గా న్యాచురల్ గా జరుగుతాయి కాబట్టి మార్కెట్లు పెద్ద ఎత్తున ఆ రోజు ఫ్లక్చువేషన్స్ గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఆ రోజు మార్కెట్స్ మీద టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఎటువంటి జాగ్రత్తలు సూచనలు చెప్తారు? పర్టికులర్ గా ఆ రోజు వాలటిలిటీ పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది కాబట్టి. సో వాళ్ళు ఏంటంటే అంటే స్టాక్స్ అండ్ సెక్టార్ స్పెసిఫిక్ గా ఉంటే సరిపోతుందండి. అంటే ఓవరాల్ మార్కెట్ మనకి అలా కాకుండా వాళ్ళు ఏవైతే అనౌన్స్మెంట్స్ ఇస్తారో ఆ అనౌన్స్మెంట్స్ కొన్ని సెక్టార్స్ కి పాజిటివ్ గా వెళ్తుంది, కొన్ని సెక్టార్స్ కి నెగిటివ్ గా వెళ్తుంది. సో దీన్ని బట్టి వాళ్ళు వ్యూహం అనేది ఉంటే బాగుంటుందండి. కొన్ని సెక్టార్స్ లో వాళ్ళు కొంచెం బయింగ్ అనేది వాళ్ళు ముందుగా చేసుకోవచ్చు సెక్టార్ బట్టి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకపోతే మనకి కొన్ని క్యాపిటల్ మార్కెట్ ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం వాళ్ళు చాలా ముందుగానే కొంచెం ప్రిపరేషన్ అయ్యి ఈ సెక్టార్స్ ని వాళ్ళు బై చేయాలి, పెట్టుకోవాలి అనుకునేది అలాంటి ప్లాన్ ఉంటే చేసుకోవాలి కానండి. బట్ ఈ పర్టికులర్ ఎంటైర్ మార్కెట్ మీద ఆ రోజు అనేది మనం, ఎందుకంటే మార్కెట్స్ అనేవి నాట్ ఓన్లీ బడ్జెట్, ఈ సాటర్డే రోజు జరిగిన అంశం మీద ఏదైనా జరిగితే దాని ఇంపాక్ట్ కూడా మార్కెట్ మీద ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే ఓన్లీ స్టాక్స్ అండ్ సెక్టార్స్ బడ్జెట్ స్పీచ్ లో ఏవైతే ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళ వ్యూహం అనేది పెట్టుకుంటే బాగుంటుందండి. రైట్. అండ్ నెక్స్ట్ మార్కెట్ ఎక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకునే అవకాశం ఉందంటారు? అండ్ అదే విధంగా సో నెక్స్ట్ 3 to 4 days మార్కెట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? సో మార్కెట్ సపోర్ట్ అయితే 25,000 దగ్గర అయితే మంచి సపోర్ట్ ఉందండి. సో 25,000 నుంచి అంటే బడ్జెట్ గానీ మనకి పాజిటివ్ గా వస్తే 25,500 25,600 కి వరకు వెళ్లే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బట్ దెర్ ఇస్ అంటే మార్కెట్స్ లో కొంచెం బడ్జెట్ వాలటిలిటీలో అయితే 25,200 కి రావచ్చు, ఇంకా వాలటిలిటీ అయితే 25,000 దగ్గర అయితే సపోర్ట్ తీసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయండి. సో ఆన్ ద రేంజ్ మనం చూసుకున్నట్లయితే 25,000 25,500 ఈ రేంజ్ లో మీరు మార్కెట్స్ ని ఆ రోజు ఈ నెక్స్ట్ వీక్ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు.